దాచపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి నల్గొండవారిపల్లెకు వెళ్లి వస్తున్న సమయంలో టీడీపీ మూక కర్రలు రాడ్లతో ఒక్కసారిగా దాడి చేసి ఎమ్మెల్సీ వాహనాలను ధ్వంసం చేసి ఎమ్మెల్సీపై వైసీపీ నేత రాముపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో 164 స్థానాల్లో గెలిపిన కూటమి ప్రభుత్వం ఒక మండల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేమనే భావనతో ఇటువంటి దాడికి పాల్పడిందని, మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎన్నిక జరిగినా మీరు పోటీ చేసిన స్థానాల్లో ఎటువంటి గొడవలు జరిగాయని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో కోట కృష్ణ, ప్రకాష్ రెడ్డి, కందుల జాన్, జాకిర్ హుసేన్, రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. మీ నాయకుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సీఎంగా ఉన్నారో ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నారు. ఏదైతే ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎలక్షన్లు బహిష్కరించుకొని పక్కకు జరిగి కొన్ని చోట్ల పక్కకు జరిగి నెలకొంది మీరు ఎక్కడా కూడా మేమైతే వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఎక్కడా కూడా మీరు పోటీ చేస్తుంటే ఎక్కడా దౌర్జన్యాలు చేయాల. కానీ ఈరోజు కొత్త సిద్ధాంతం తీసుకొచ్చి మీరు దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు. ఈ దౌర్జన్యాలకు పాల్పడినప్పుడు ఈరోజు ఏదైతే మా నాయకుడు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మీరు ఏదైతే నాటుతున్నారో అదే పండుద్ది, కానీ ఒకటి నాటి రెండోదైతే పంట పండదు. దయచేసి మీ అందరికి కూడా మేము ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే పోటీ చేస్తున్నారో పోటీ చేసిన కాడ సాఫీగా జరిగిపోయిన రాష్ట్రంలో కూడా మొత్తం కూడా ఈరోజు ఎందుకు జరిగినట్లేరు? ఈరోజు మీకు ఎందుకు భయం? పోటీ చేయొచ్చు కదా. పోటీ చేయడానికి మీకు వచ్చి నష్టమైంది ప్రజాస్వామ్యంలో. మీ మీద అపవాదు కూడా మధ్యగా ఇచ్చిన 4000 పదవుల్లో కావచ్చు. మరి ఇది ఇదేనా మీ బీసీ విధానం? మరి బీసీ బాధ్యత అని చెప్పేసి మీరు చెప్పుకోవడానికి మీకు అధికారం, మీకు అర్హత ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కేసు అనేది ఇవాళ మాకు ఈ 14 కొత్త కాదు. అంతకుముందు ఆల్రెడీ మేము ప్రతిపక్షం చూసాము. ప్రతిపక్షంలో కేసులు మాకు కొత్త కాదు. ఇవాళ మీరేదో కొట్టినంత మాత్రంగా మేమేమి ధైర్యపడే పని లేదు. ఎవరైతే ఎగిరి పడతా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మీరేదైతే చేశారో అది మాత్రం చేయకుండా అయితే మా వాళ్ళు అయితే ఉండలేరని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు పార్టీ పెద్దలు ఎవరైతే ఇప్పుడు మేమైతే ఎవరైతే మీలో కూడా నిలటంగా ఉంటా ఉన్నారో వాళ్ళు ఇలాంటి వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెడితే అది పార్టీకి బాగుంటుంది, సొసైటీకి కూడా బాగుంటుంది అని చెప్పేసి మేము మిమ్మల్ని చెప్తా ఉన్నాం. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు నిన్న చేసినటువంటి దారుణమైన పని ఒక సామాన్య వ్యక్తి మీద కాదు మీరు చేసింది, ఒక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి ఆర్ రమేష్ యాదవ్ గారు మీరు చేసినటువంటి చర్యని మేము చాలా తీవ్రంగా ఖండిస్తాం. అతను సామాన్య వ్యక్తి కాదు, అతను ఒక ఎమ్మెల్సీ. మీరు అలాంటి వ్యక్తి మీద దానం చేయటం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. 100 మంది మా కుమ్మడిగా రాడ్డులు కర్రలు తీసుకునేటం అనేది ఒక పిరికి పందే చర్యలాగా మేము యాదవ్ జాతి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. గుర్తు పెట్టుకోండి కబర్దార్ టీడీపీ నాయకులారా, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళండి, మీ పథకాలకు తెచ్చుకోండి. అంతేగాని ఈ దాడులకి ప్రతిదాడులు అనేది మీరు చేయవలసిన అవసరం లేదు. రేపు గెలుపు అనేది నల్లేరు మెలగలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెడ్పీటీసీ గారు గ్యారంటీగానే చెప్తున్నాం.